హాయ్ ఫ్రెండ్స్, చూడండి. రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే వరుసగా 25% మరియు 20% తక్కువ అయిన మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే ఎంత శాతం ఎక్కువ ఆర్ తక్కువ అని అడుగుతున్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. మనము ఇలాంటి క్వశ్చన్స్ ని చాలా సింపుల్ గా చేయొచ్చు. చూడండి, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్. మనకి ఏదైనా సరే క్వశ్చన్ చూసి దాన్ని వివరించి రాసుకుంటా ఉంటే చాలా ఈజీగా అనిపిస్తాయి. రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే మూడవ సంఖ్యని ఎంత అనుకోవాలి? మనం 100 అని అనుకోవాలి. మూడవ సంఖ్య కంటే వరుసగా 25% మరియు 20%. 100లోని తక్కువ కదా ఫ్రెండ్స్, 25% అండ్ 20% తక్కువ కాబట్టి ఏం చేయాలి? ఇది 100. ఇక్కడ ఇచ్చారు చూడండి, వరుసగా కాబట్టి 25% తక్కువ కాబట్టి ఎంత అవుతుంది? ఫస్ట్ నెంబరు 75% లేకపోతే 75 అండ్ 20% అంటే 8 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? 80. ఓకేనా? 80 వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవి మొత్తము 5 టేబుల్లో కట్ అయిపోతాయి. ఇలా చేయడానికి రాదంటే ఇలాగ చేయొచ్చు. మనకి ప్రాబ్లం అనేది సింపుల్ గా చేయడానికి కట్ చేసుకుంటాం. 5 15s are 5 16s are 5 20s are. ఓకేనా ఫ్రెండ్స్? 5 15s are 5 16s are 5 20s are. ఇక్కడ ఏమడుగుతుండు? అయినా మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత? 15. ఏ సంఖ్య కంటే? రెండవ సంఖ్య కంటే ఎంత ఎక్కువ ఉంది? ఎంత తక్కువ ఉంది? 1 అనేది తక్కువ ఉంది, 1 భాగం అనేది తక్కువ ఉంది ఇంటూ 100. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, 1/15% ఎంత? 1/15% ఈక్వల్ టు 6.66%. 1/15% ఎంత అంటే 6.66%. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి మనకు తెలిస్తే ఏ ప్రాబ్లం అయినా సరే మళ్ళీ మనం ఇప్పుడు 5 3s are 5 20s are మళ్ళా 20/3 అని రాసుకోవాల్సిన అవసరం లేదు. 1/15% అంటే 6.66 అని మనకు ఐడియా ఉండాలి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కానీ నేను చెప్పాను. 1/20 వరకు ఆల్రెడీ నేను రాసి ఇచ్చాను, మీకు వీడియోలో పెట్టాను. అండ్ 1 to 50 వరకు అండ్ 1 to 30 వరకు క్యూబ్స్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. అవి మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోండి. కొంతమంది నన్ను ఏమడుగుతున్నారు అంటే, బ్రదర్ మేము ఇలా ఫస్ట్ టైం రాస్తున్నాము, ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నాము, ఎలా అది ఇది అని అడుగుతున్నారు. మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ టైం అయినా సరే లాస్ట్ టైం అయినా జాబ్ కొట్టాలనే ఒక ధ్యేయం కనుక మీలో ఉంటే ఖచ్చితంగా కొట్టగలుగుతారు. కాకపోతే మీరు ఏ బుక్స్ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, సిలబస్ ఎంత అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఫస్ట్ సిలబస్ చూడండి. క్వాంట్ ఏం సిలబస్ ఉంది, రీజనింగ్ ఏం సిలబస్ ఉంది, దేంట్లో మనం బాగున్నాము, దేంట్లో తక్కువ ఉన్నాము, సైన్స్ ఏం చదువుతున్నాము. మనం సైన్స్ ఏదో ప్రీవియస్ ఇయర్ బిట్స్ కానీ లేకపోతే బిట్స్ చదివితే రావు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అలానే ఇవ్వాలని రూల్ లేదు కదా. మీకు అంతగా డౌట్ ఉంటే ఏఎల్పి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 3 వరకు జరిగిన క్వశ్చన్ పేపర్స్ చూడండి. సైన్స్ ఏ విధంగా ఇచ్చాడో చూడండి. ఇప్పుడు రీసెంట్ గా జరగబోవాల్సిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉంది కదా, అదే చూడండి. ఏ విధంగా అడుగుతున్నాడో చూడండి. ఇప్పుడు మామూలుగా ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఈ విధంగా బిట్ ఇవ్వట్లే. ఒక క్వశ్చన్ ఇచ్చి దీంట్లో ఈ కింది వానిలో తప్పుగా ఉన్నది ఏంటిది, ఈ కింది వానిలో సరైనది ఏది అని మనల్ని అడుగుతున్నాడు. అలాంటప్పుడు మనకి ఏం చేయాలంటే కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పర్సంటేజెస్ లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఒక కాలేజీలో బాయ్స్ మరియు గర్ల్స్ యొక్క రేషియో 3:2. ఇందులో 20% మంది బాలురు, 25% మంది గర్ల్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. మొత్తం కాలేజీలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంత శాతం? ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు దీన్ని ఏ విధంగా సింపుల్ గా చేయాలో చెప్తాను. మనకి ఇచ్చింది ఏంటి ఫ్రెండ్స్? రేషియో. అదేంటిది? ఫస్ట్ ఎవరు? బాయ్స్ కదా, బాయ్స్ అండ్ గర్ల్స్. వీళ్ళ యొక్క రేషియో ఎంత ఇచ్చాడు? 3:2. ఈ 3:2ని రేషియో నుంచి బయటికి తీసుకొద్దాం. ఎలా తీసుకొద్దాం? 300 and 200. ఇది మొత్తము 300 బాయ్స్ అండ్ 200 గర్ల్స్ అని అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే దీంట్లో మొత్తం ఎంతమంది? 500 అవుతారు కదా.
300 ప్లస్ 200 ఎంత 500. అయితే దీంట్లో ఎంతమంది బాయ్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది? బాయ్స్ ఇందులో 20%. 20% ఎంత 20% అన్న రాసుకోండి, లేకపోతే 1/5 అన్న రాసుకోండి. 20% అన్న 1/5 అన్న ప్లస్ పెట్టండి. సారీ, ఇక్కడ ప్లస్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ 25% మంది గర్ల్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. 25% అంటే ఎంత? 1/4. ఇక్కడ చూడండి, 5 1s are 5 6s are కాబట్టి 6 రాశాను, 0కి 0 రాశాను. 4 1s are 4 5s are 20, 0కి 0 రాశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడేమో 60, ఇక్కడేమో 50. అంటే 300 మంది బాయ్స్ ఉంటే దాంట్లో 60 మంది ఫెయిల్ అవ్వడం జరిగింది. 200 మంది గర్ల్స్ ఉంటే దాంట్లో 50 మంది ఫెయిల్ అవ్వడం జరిగింది. మొత్తం ఎంతమంది? 60 ప్లస్ 50. ఎంతమంది అయ్యారు మొత్తం? టోటల్ గా 110 మెంబర్స్ అయ్యారు. వీళ్ళు మొత్తం ఎవరు? ఫెయిల్ అయిన వాళ్ళు. వాళ్ళ శాతం ఎంత? ఇప్పుడు శాతం కనుక్కోవాలంటే ఎంత? మొత్తం స్టూడెంట్స్ 500, ఫెయిల్ అయిన వాళ్ళు 110 ఇంటూ 100. శాతం కావాలంటే, అంటే పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 అని చేయాలని నేను పర్సంటేజెస్ టాపిక్ ఫస్ట్ లోనే చెప్పాను. చూడండి, 100 1s are 100 5s are 5 1s are 5 22s are. అంటే ఫెయిల్ అయిన వాళ్ళ శాతం ఎంత అంటే 22%. మరి పాస్ అయిన వాళ్ళ శాతం ఒకవేళ అడిగితే పాస్ అయిన వాళ్ళు 78%. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఇది ఫస్ట్ మెథడ్. ఇంకొక మెథడ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ మెథడ్ ఇది మెథడ్ 2 ఫ్రెండ్స్. చూడండి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 3:2 రేషియోలో ఉన్నారు. ఇక్కడ బాయ్స్ లో ఎంతమంది ఫెయిల్ అవ్వడం జరిగింది? 25% కదా, 25 ఏనా? సారీ, బాయ్స్ వచ్చేసి 20 అండ్ గర్ల్స్ వచ్చేసి ఎంతమంది? 25%. ఇక్కడ ఈ 3 పాయింట్స్ అండ్ 2 పాయింట్స్ మొత్తం ఎన్ని? 5 పాయింట్స్. ఓకేనా? టోటల్ ఇదే కదా ఫ్రెండ్స్. బాయ్స్ 3 పాయింట్స్ ఉన్నారు, గర్ల్స్ వచ్చేసి 2 పాయింట్స్ ఉన్నారు. మొత్తం ఎంత అవుతుంది? టోటల్ గా 5 పాయింట్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 3 20s are 60, 2 25s are 50. ఈ రెండింటిని కలిపితే 110. టోటల్ పార్ట్స్ ఎంత? 5 కదా. 5 1s are 5 22s are. అంటే ఫెయిల్ అయిన వాళ్ళ శాతం ఎంత? 22%. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మెథడ్ అప్లై చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ మెథడ్ అప్లై చేయొచ్చు. మీరు ఏది చేసేది అనేది మన క్వశ్చన్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ విధంగా సింపుల్ గా ఇచ్చినప్పుడు ఇది అనేది బెస్ట్ మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇది సేమ్ ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లం లాంటిది. ఈ ప్రాబ్లం మీకు హోంవర్క్ కిందకి ఇస్తున్నాను. ఎవరైనా ఈ వీడియో ఖచ్చితంగా చూస్తే మాత్రం దీనికి ఆన్సర్ చెప్పగలుగుతారని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా మర్చిపోవద్దు, ఇది ఖచ్చితంగా చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఈ క్వశ్చన్ సేమ్, ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ప్రాసెస్. దీని ఆన్సర్ మీరు నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఏఎల్పిలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు గమనించండి. ఫస్ట్ ఆ ఏఎల్పిలో వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా రీసెంట్ గా 24లో, ఫస్ట్ ఇలాంటిదే వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఈ క్వశ్చన్ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఈ క్వశ్చన్ కాదు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. చూడండి, నెక్స్ట్ నేను ఇక్కడ ఒకటి మిమ్మల్ని అడుగుతాను. చూడండి, దీనికి ఒక వ్యక్తి యొక్క ఆదాయం 100 రూపాయలు ఉందనుకుందాం. ఇదేంటిది ఫ్రెండ్స్? ఆదాయం. అయితే అతను దాంట్లో 70 రూపాయలు ఖర్చు పెట్టాడు అనుకున్నాం. ఇది ఖర్చు. ఇంకా ఎంత సేవింగ్ చేయగలుగుతాడు ఫ్రెండ్స్? 100లో నుంచి 70 తీసేస్తే అతను సేవింగ్ వస్తుంది. ఇదేంటిది? సేవింగ్ కదా. సేవింగ్ ఏమంటారు? పొదుపు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది టోటల్ అంటే ఇది అతని ఆదాయం. ఇతని ఆదాయంలో 70 రూపాయలు ఖర్చు ఉంది. 70 రూపాయలు ఖర్చు ఉంది, 30 రూపాయలు పొదుపు ఉంది. అంటే ఈ రెండింటిని కలిపితే ఎంత ఏమొస్తుంది? అతని ఆదాయం వస్తుంది. ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. గుర్తుపెట్టుకోండి, ఖర్చు ప్లస్ పొదుపు
ఈ రెండింటిని చేస్తే అతని ఆదాయం ఎంత అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు చెప్తాను. ఒక వ్యక్తి తన ఆదాయంలో కాబట్టి ఇక్కడ చూడండి 80% కదా, 80% అంటే 80/100 అంతే కదా. పర్సంటేజ్ని తొలగియాలంటే డివైడెడ్ బై 100 చేయాలి, పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేయాలని పర్సంటేజెస్ టాపిక్ ఫస్ట్ లో చెప్పాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి ఫస్ట్. ఇప్పుడు ఈ జీరో క్యాన్సిల్, 2 4s are 2 5s are. ఓకేనా ఫ్రెండ్స్, 2 4s are 2 5s are. ఎప్పుడు ఇదేమని చెప్పాను, ఒరిజినల్ వాల్యూ. ఇప్పుడు మనకి ఒక రకంగా చెప్పాలంటే అతని ఆదాయం ఎంత అంటే 5, అతని ఆదాయం 5. 80% అంటే 4/5 అని రాయడానికి నేను అలా చేశాను, 4/5. ఇక్కడ చూడండి, అతని ఆదాయం 5 ఉండేది, ఇక్కడేమండు ఒక వ్యక్తి తన ఆదాయంలో 80% ఖర్చు చేశాడు. 80% ఖర్చు చేశాడంటే 80% అంటే ఎంత, 4/5. ఇదేమో ఆదాయం ఖర్చు చేసిందేమో 4. ఎంత ఖర్చు చేశాడు, 4 ఖర్చు చేశాడు. 4 పాయింట్స్ ఖర్చు చేస్తే ఇంకెంత పాయింట్స్ మిగులుతాయి, దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తేనే కదా అతను పొదుపు చేసేది. ఇది పొదుపు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టెప్ అనేది అర్థమైందా మీకు? ఇది సింపుల్, చాలా సింపుల్. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీ. అందుకని ఇక్కడ చూడండి, తన ఆదాయం 20% పెరిగింది. ఇక్కడ ఇదే కదా అతని ఆదాయం ఎంత, 5 parts. ఎంత పెరిగింది, 20% పెరిగింది. 20% పెరిగింది. ఓకేనా, 20% పెరిగింది, ఈక్వల్ టు ఈక్వల్. నెక్స్ట్ వచ్చి అతని ఖర్చు కూడా 10% పెరిగింది. ఇదే కదా ఖర్చు. ఆదాయంలో ఒక వ్యక్తి తన ఆదాయంలో 80% అంటే 4/5 అన్న ఇది అతని ఖర్చు ఎంత శాతం పెరిగింది, 40% పెరిగింది. ఇక్కడ 10% పెరిగింది అన్న కదా. అయినా అతని ఆదాయంలో సేవింగ్ పర్సెంట్ ఎంత అంటే ఇది ఎంత. ఇప్పుడు చూడండి, 5 20s are 100 ఈక్వల్ 4 10s are 40. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొత్తది అతని ఆదాయం 100 అయింది, ఖర్చేమో 40 అయింది. అయితే అతని పొదుపు శాతం ఎంత అని అంటాడు. పొదుపు శాతం అని ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది ఆదాయం, ఇది ఖర్చు. ఆదాయంలో నుంచి ఖర్చు తీస్తే మనకేమొస్తుంది, పొదుపు వస్తుంది. ఇప్పుడు చూడండి, 100లో నుంచి 40 తీసేస్తే 60. ఇక్కడ ఎన్ని పాయింట్స్ మీద పెరుగుతుంది, 1 పాయింట్ బై 1. అంటే అతని ఆదాయం 60% పెరిగింది. 60% పెరిగింది, లేకపోతే 60% ఉంది. ఓకేనా, ప్రెజెంట్ అతని ఆదాయం పొదుపు పర్సెంట్ ఎంత అని అంటే 60%. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడు అతని ఆదాయం 20% పెరిగినప్పుడు. ఈ క్వశ్చన్ ని ఇంకోలాగా ఏ విధంగా చేయాలో నేను చెప్తాను, చూడాలి. 80% కదా, మొత్తం 100 కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఇది 100. 80% ఖర్చు చేశాడు, ఇంకా 20% ఉంది. దీంట్లో 20% అతని ఆదాయం పెరిగింది, దాని తర్వాత 10% అతని ఖర్చు పెరిగింది. అయితే ఎంత, 1 2s are 2, 3 జీరోలు ఉన్నాయి కాబట్టి 3 జీరోలు పెట్టాను. 8 1s are 8, 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 జీరోలు పెట్టాను. అయితే ఇక్కడ ఎంత అనేది కొత్తది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, 2000 లో నుంచి 800 అని మైనస్ చేసాం అనుకోండి. 2000 లో నుంచి 800 మైనస్ చేస్తాం. ఎందుకు చేస్తాము, ఇదేమో అతని ఆదాయం, ఇదేమో అతని ఖర్చు. ఆదాయంలో నుంచి ఖర్చు చేస్తే ఖచ్చితంగా సేవింగ్స్ అనేది మనకు వస్తుంది. ఎంత మిగులుతుంది, 1200 అనేది మిగులుతుంది. ఈ 1200 దేని మీద నుంచి వస్తుంది, బేసు 20. ఇక్కడ చూడండి, 2 1s are ఈ జీరో క్యాన్సిల్ అయింది, 2 1s are 2 60s are. ఓకేనా ఫ్రెండ్స్, అతని సేవింగ్ పర్సెంట్ ఎంత ఉందంటే ప్రెజెంట్ 60%. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ లో కానీ ప్రీవియస్ చెప్పిన క్వశ్చన్స్ లో కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేంటి అంటే మనం టైంని కిల్ చేసేటట్టు ఉండవు, ఈజీగా చేయడానికి బేస్ అవుతుంది. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ జరిగితే క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఈజీగా చేయొచ్చు. ఏఎల్పీలో ఇలాంటి సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు ఫ్రెండ్స్, సేమ్ క్వశ్చన్, కాకపోతే అది ఫ్రాక్షన్ లో వచ్చింది. ఎంత వచ్చిందంటే 77 1/3%. ఆ ప్రాబ్లం నేను చేశాను, అందుకని ఆన్సర్ నాకు గుర్తుంది. ఇది అనేది వచ్చింది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం ఒకటి డిస్కస్ చేసి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. ఎవరికైనా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఏ చాప్టర్ కావాలో మీకు నాకు చెప్తే నేను దాని గురించి, నేనైతే ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తున్నాను. పర్సంటేజెస్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని తర్వాత యావరేజెస్,
ఏజెస్, దాని తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ప్రతి ఒక్కటి చెప్తాను. దాని తర్వాత ప్యూర్ మ్యాథ్స్ కూడా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్, ఒక వ్యక్తి తన ఆస్తిలో ఒక వ్యక్తి తన ఆస్తిలో 50% తన కుమారునికి, 30% తన కుమార్తెకు, మిగిలిన దానిలో 80% ట్రస్ట్కి ఇస్తాడు. అయినా అతని వద్ద 32,000 ఉంటే అతని ఆస్తి ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం ఒక దాన్ని తీసుకోవాలంటే 100 బేస్ తీసుకుంటాం. 100 బేస్ తీసుకుంటాం అంటే ఒక వ్యక్తి యొక్క ఆస్తి మొత్తం ఎంత ఉండేదంటే 100. ఓకేనా ఫ్రెండ్స్? 100 ఉండేది. దాంట్లో కుమారునికి ఎంత ఇచ్చాడు? 50%. ఎంత ఇచ్చాడు? 50%. ఇది ఎవరికి? కుమారునికి. నెక్స్ట్ 30% ఎవరికి ఇచ్చాడు? 30% తన కుమార్తెకి ఇచ్చాడు. కుమార్తెకు. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. మిగిలింది ఎంత ఉంటుంది? 50 రూపాయలు అయిపోయినాయి, 30 రూపాయలు అయిపోయినాయి, ఇంకా 20 రూపాయలు ఉంటాయి. అంటే 20% ఉంది. ఈ 20%లో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి తన ఆస్తిలో 50% తన కుమారునికి, 30% తన కుమార్తెకు, మిగిలిన దానిలో, ఇది మనం హైలైట్ చేసుకోవాల్సిన విషయం, మిగిలింది ఎంత? 20. ఈ 20%లో ఎంత పర్సెంట్ ట్రస్ట్కి ఇచ్చాడు? ఇదే కదా ఫ్రెండ్స్. చూడండి, 20%లో 80% ఎవరికి ఇచ్చాడు? ట్రస్ట్కి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 80%. అంటే ఈ జీరో ఈ రెండు జీరోలకి ఈ రెండు జీరోలు క్యాన్సిల్. అంటే 16% ఎవరికి ఇచ్చాడు? ట్రస్ట్కి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఉందేమో 20లో 16%, 16% ట్రస్ట్కి ఇచ్చాడు. ట్రస్ట్కి ఇస్తే ఇంకెంత ఉంటుంది? 4% ఉంటుంది. ఈ 4% ఎంత అని చెప్తుండు అంటే ఇది 4% అతని దగ్గర మిగిలిందే కదా. అతని దగ్గర మిగిలిన ఆ 4% అనేది ఎంతకి ఈక్వల్ అంటే 32,000కి ఈక్వల్. అంతే కదా. మిగిలిన 4% 32,000కి ఈక్వల్ అయితే అతని వద్ద ఉన్న ఆస్తి, అంటే ఎంత? ఉంది 100 కదా. మనం అనుకుంది 100% అనుకున్నాం కదా. ఈ 100ని ఇక్కడ రాస్తాం. ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ ఈ విధంగా 100 × 32, 100 × 32,000/4. ఇక్కడ సింపుల్గా చేయొచ్చు. చూడండి, 4 1s are 4 8s are, ఏం కదిలేదు. 4 1s are 4 8s are, 8 1s are 8 రాశాను. ఎన్ని జీరోలు ఉన్నాయి? 1 2 3 4 5, 1 2 3 4 5. అంటే 8 lakhs అనేది అతని యొక్క ఆస్తి. ఓకేనా ఫ్రెండ్స్? 8 lakhs అనేది అతని యొక్క ఆస్తి. ఏ క్వశ్చన్ అయినా సరే ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఏ క్వశ్చన్ అయినా ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ఈ పర్సంటేజెస్ లో కానీ ఏదైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు. ఈ చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మీరు ఈ నా క్లాసెస్ ఎలా ఉన్నాయి మీరందరూ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చేస్తాను, ఇలాంటివి ఇంకా చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మిగతాది పర్సంటేజ్ టాపిక్ 4 తోటి నేను ఆల్మోస్ట్ ఇంకా 4 and 5 ఫ్రెండ్స్, 4 and 5 ఈ రెండు వీడియోస్లో కూడా ఈ పర్సంటేజెస్ టాపిక్ ని కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తాను. లేదు మాకు ఈ చాప్టర్ కొంచెం మేము వీక్ గా ఉన్నామని ఎవరైనా చెప్తే నేను ఆ చాప్టర్ అనేది కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటాను. కాకపోతే నేను వెళ్తున్న ఆర్డర్ అనేది మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే పర్సంటేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు కాంపిటేటివ్ ఫీల్డ్ లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు కాంపిటేటివ్ ఫీల్డ్ లో పర్సంటేజెస్ నేర్చుకున్న తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ దీని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చాలా మంది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంచెం హార్డ్ అని చెప్తా ఉంటారు. వాటిని కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. నేను ఒక విషయం చెప్తాను, చూడండి ఫ్రెండ్స్.